సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సంతృప్తిగా సాగుతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. మట్టి పాత్రలో కలిసి భోజనం చేసినప్పుడు అందరితో సహనం ఉండేది. అరటి ఆకుల్లో భోజనం చేస్తున్నప్పుడు బంధాలు పచ్చగా ఉండేవి. లోహ పాత్రలో భోజనం చేస్తున్నప్పుడు సంబంధాలలో ఆదికరణ ప్రారంభమైనది. గాజు పాత్రలలో భోజనం చేస్తున్నప్పుడు బంధాలలో బీటులు పగుళ్ళు ఉండేవి. ఇప్పుడు థర్మాకోల్లో భోజనం దిగాక యూజ్ అండ్ త్రోలా అయ్యాయి. నింద వేయడం సులభమే కానీ దాన్ని మోసేవారికి తెలుసు బరువు. మాట జారడం సులభమే కానీ ఆ మాట పడిన వారికి తెలుసు దాన్ని నొప్పి విలువ. 100 తప్పులు చేసిన వాడైనను మన్నించవచ్చు కానీ ఒక్కసారి మోసం చేసిన వారిని క్షమించకూడదు. తప్పులు చేసేవారు మారుతారేమో కానీ మోసబుద్ధి ఉన్నవారు ఎన్నటికీ మారలేరు. చేసే పని చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వారిని మోసము చెయ్యకు, నా అనే వాళ్ళని వదిలిపెట్టకు. భయపడుతూ ఆలోచిస్తూ ఉంటే బతకలేవు. తప్పు ఒప్పు అడుగు ముందుకు వెయ్యి. గెలుపైతే ముందుకు నడుస్తుంది, ఓటమైతే ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడనే వాడు ఒకడున్నాడు. లెక్క సరిచెయ్యకుండా ఊరుకోడు. అప్పట్లో మనిషి వయసు చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు. చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసినోడు ఇతరుల సంపాదనలో కడుపు కొట్టడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది నీ కంచంలోకి రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చింది. కులమత భేదాలు ఉంటే మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకు లేదు. మిత్రమా, జీవితం అనే ఒక నాటక రంగంలో మనుషులు చాలా బాగా నటిస్తారు. గుర్తుంచుకో, నీతో అవసరం ఉంటే ఒకలా, నీతో అవసరం లేకుంటే మరోలా మాట్లాడతారు. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు అనుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ, గౌరవం. కేవలం నువ్వు అనుకుంటే ఆ బంధం కాదు, నీ భ్రమ మాత్రమే అవుతుంది. మనం ఒకరిని మోసం చేస్తే అది మనతో పోయేది కాదు, మన పిల్లలకు, మన తర్వాత వాళ్లకు కూడా శాపంగా మారుతుంది. నాకు నటించడం రాదు, కోపం వస్తే కోపాన్నే చూపిస్తా, ఇష్టమైతే నవ్వుతూ మాట్లాడేస్తా, అంతేగాని గొంతులో విషాన్ని దాచుకొని పెదవులపైన తీపిగా నటించలేను. ఎవడో గొట్టంగాడు నన్ను ఎగతాళి చేశాడని నా జీవితం ఇంతటితో ఆగిపోదు. నన్ను ఎగతాళి చేసినోడు జీవితంలో ఏడ్చే రోజులు ముందు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకో. జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు, కానీ డబ్బుతో కొనలేని అంటూ కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడు కోల్పోకండి. అవే కాలం, సంతోషం, బంధం, స్నేహం, స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. ఇవన్నీ కోల్పోవద్దు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే.